హలో అందరికీ. నేను మీ నందిని అండి. వెల్కమ్ బ్యాక్ టు నందినీస్ హర్విల్లు. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పకోడీ అండి. మనకు పకోడీ అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండేలాగా చాలా తక్కువ టైంలో ఈజీ వేలో చేసి చూపిస్తాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఆలస్యం ఎందుకు చూసేద్దాం రండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బోన్‌లెస్ చికెన్‌ని మీడియం సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న చికెన్‌ని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి ఒక 5 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఈ చికెన్‌లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసుకోవాలి. సాల్ట్ అనేది టేస్ట్‌కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపుని కూడా వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకుని కడిగి వేసేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఆకులను ఒక గుప్పెడంత వేసుకొని దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ పౌడర్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ని కూడా వేసుకోవాలి. పీసెస్ అనేవి కొంచెం సాఫ్ట్గా కావాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని ఇవన్నీ పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ మిశ్రమంలోకి మనం 3/4 కప్పు వరకు కార్న్‌ఫ్లోర్‌ని, అదేనండి మొక్కజొన్న పిండిని కూడా వేసుకోవాలి. ఇలా మనకు మొక్కజొన్న పిండి పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఈ మొక్కజొన్న పిండి వేసుకున్నాం కాబట్టి పీసెస్కి పట్టడం కొంచెం కష్టంగా ఉంటే అర టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ నీళ్ళని వేయకూడదు. ఓన్లీ అర టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. అది కూడా అవసరం అయితేనే యాడ్ చేసుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఒక గంట పాటు మ్యారినేషన్ కోసం ఉంచుకుంటే సరిపోతుంది. టైం ఉంటే 2-3 గంటలు కూడా పెట్టుకోవచ్చు. చూడండి, మనకు 1 అవర్ తర్వాత చూస్తే మన చికెన్ మిశ్రమం అయితే పకోడీ కోసం అయితే రెడీ అయిపోయింది. చూడండి, నార్మల్గా మనం ఆనియన్ పకోడీ ఇలా వేసుకుంటాం కదా, సో లూజ్గా కాకుండా ఇలా చూడండి స్పూన్తో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇలా మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకు ఒక 2-3 నిమిషాల్లోనే ఇలా ఫ్రై అయితే అయిపోతాయి. వీటిని ఇంకో వైపుకి తిప్పుకొని ఆయిల్లో అటు ఇటు అనుకుంటూ ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతాయో అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, మనకు కలర్ చేంజ్ అనేది ఇలా రెడ్ కలర్లోకి వచ్చినప్పుడు పకోడీ అనేది పర్ఫెక్ట్‌గా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. ఈ స్టేజ్‌లో మనం తీసేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఉంచితే మనకు పకోడీ అనేది మాడిపోతుందండి. సో ఎప్పుడైతే కలర్ చేంజ్ అవ్వడానికి వస్తుందో అప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి తీసుకోవాలి. ఇలా మనకు ఇందులో వేసిన కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోతుంది. అలాగే నేను పకోడీ చేసేటప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకును తీసుకున్నానండి. దాన్ని కూడా ఇలా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని మన చికెన్ పకోడీ పైన వేసుకొని నిమ్మరసం వేసుకొని తీసేసుకోవడమేనండి. అంతేనండి, మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.